అమ్మవారి తపస్సు ఫలించింది. హిమవంతుడు సంతోషించాడు. ఆ సమయంలో మగపెళ్లి వారి తరపున అంటే శివుని తరపున పెళ్లి మాటలు మాట్లాడడానికి మధ్యవర్తులుగా సప్త ఋషులు అరుంధతీ దేవత సహా హిమవత్పర్వతానికి చేరుకున్నారు. ఆ చేరిన సప్త ఋషులు అంటున్నటువంటి మాటలే ఈ పాట. పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము అంటూ సాక్షాత్ ఆదిదేవుడు పంపగా వచ్చినటువంటి వారము. ఆ జగదీశ్వరుడు నీ కుమార్తెను చేపట్టబోతున్నాడు, నువ్వు పరమేశ్వరునికి మామవనే పట్టాన్ని పొందబోతున్నావు అంటూ తమను తాము పరిచయం చేసుకుంటూ పెళ్లి మాట్లాడుతున్నారు సప్తర్షులు. ఆ మాటల పాట ఇది. పెండిలి మాట్లాడవచ్చినాము, పెండిలి మాట్లాడవచ్చినాము, పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము, పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము. అండగా అఖిలమునేలే ఆదిదేవుడంపగా, అండగా అఖిలమునేలే ఆదిదేవుడంపగా, పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము, పెండిలి మాట్లాడవచ్చినాము. గిరిరాజాని భాగ్యపు గరిమ చాలా ఘనము, హరుడు వరుడు పార్వతీ కరము పట్టనించే. గిరిరాజాని భాగ్యపు గరిమ చాలా ఘనము, హరుడు వరుడు పార్వతీ కరము పట్టనించే. పరముడు వేల్పుల వేలుపు గిరిజ తపములకు మెచ్చే. పరముడు వేల్పుల వేలుపు గిరిజ తపములకు మెచ్చే. పరమేశుని మామవన్న పట్టముని కబ్బే. పరముడు వేల్పుల వేలుపు గిరిజ తపములకు మెచ్చే. పరమేశుని మామవన్న పట్టముని కబ్బే. పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము, పెండిలి మాట్లాడవచ్చినాము. నగకులమ్ము తరించును జగదీశుడు పెండ్లి కొడుకు. తగిన ముహూర్తము కుదిరెను తడవు సేయకింకా. నగకులమ్ము తరించును జగదీశుడు పెండ్లి కొడుకు. జగములకును మంగళము షణ్ముఖానందకరము. జగములకును మంగళము షణ్ముఖానందకరము. గగనమునుల మేడుగురము ఘనారుంధతీమే. గగనమునుల మేడుగురము ఘన అరుంధతీమే. పెండిలి మాట్లాడవచ్చినాము, నీ కొండకు దిగి వచ్చి చేరినాము, పెండిలి మాట్లాడవచ్చినాము. అండగా అఖిలమునేలే ఆదిదేవుడంపగా, అండగా అఖిలమునేలే
ఆదిదేవుడంపగా పిండిలి మాట్లాడవచ్చినాము, పిండిలి మాట్లాడవచ్చినాము, పిండిలి మాట్లాడవచ్చినాము.